సో గాయస్, మనము తెలంగాణకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు వస్తాయని రీసెంట్ గా సీఎం రేవంత్ గారు ప్రకటించిన నేపథ్యంలో, దాంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఆ వరుసగా అన్ని కూడా రిజల్ట్స్ అనేవి ఒక పక్క అంటే అలా అయిపోతూ, జాబ్ రిక్రూట్మెంట్ అయిపోతూ ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ పెండింగ్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కొత్తగా వచ్చే నోటిఫికేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అది నిజంగా నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే కేవలం ఈ యొక్క రాజకీయ స్టేట్మెంట్స్ గా మనం భావించాలా, ఇలా కొన్ని విషయాలు కులంకషంగా డిస్కస్ చేయడానికి రోహిత్ సార్ మన ముందు ఉన్నారు. హెచ్ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. సో హై రోహిత్ సార్, 2 టైమ్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. అండ్ కరెంట్లీ మల్టిపుల్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు సివిల్స్ కూడా చాలా యాక్టివ్ గా సార్ టీచ్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికి తెలుసు, సుపరిచయమే. సో హాయ్ సార్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ నమస్తే సార్. ఫర్ నమస్తే ఇన్విటేషన్. సార్. సో అయితే సార్, ఆ, ఇప్పుడు అంటే కొత్తగా నిన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీ పిల్లల్ని చదివించండి అయ్యా, వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాము. అండ్ మీరు ఇంకా ఫ్రీగా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఉచిత కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాము అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే పాజిటివ్ దృక్పథంతోనే. అంటే దీన్ని మనం ఒక రాజకీయ స్టేట్మెంట్ గా చూడాలా, లేకపోతే అవకాశం ఉందంటారా? నోటిఫికేషన్ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంటున్నారు. అంటే ఆయన ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, మంచి కోచింగ్ తీసుకొని మా నోటిఫికేషన్ ఇచ్చిన బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ లో ఉండకూడదు, అందరూ ఫిల్ అయిపోవాలి అన్నట్టు ఎస్ సార్. మాట్లాడారు. దీన్ని మనం ఎలా సార్ రాజకీయ కోణంగా చూడొచ్చా, లేకపోతే అవకాశం ఉందంటారా? ఎస్ సార్, యాక్చువల్ గా ఆ వీడియో కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపించింది. లేకపోతే లైక్ మన పక్కింటి వ్యక్తి ఇలా మాట్లాడినట్టు, అరే చదువుతున్నారు మన పిల్లలు, దీనిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఒక భావోద్వేగం అనిపించింది. ఉమ్. ఎస్ సార్, అంటే పొలిటికల్ పోస్ట్స్ లో ఉన్నప్పుడు ప్రతిసారి పొలిటికల్ స్టేట్మెంట్స్ అనిపిస్తాయి. కానీ ఏదో ఒక స్టేట్మెంట్ పైన డిపెండ్ అవ్వాల్సింది. అంటే ఈ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక అథెంటికేటెడ్ వ్యక్తి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని 100% నమ్మొచ్చు. కాకపోతే ఒక 1 మంత్ అటుగానైనా ఇటుగానైనా డిలే అవ్వచ్చేమో కానీ, అండ్ మోర్ ఓవర్ ఈ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో అది బలంగా రావడానికి బలమైన కారణాలు ఏవైతే ఉంటుందో అందులో ఫస్ట్ బలమైన కారణం ఈ నోటిఫికేషన్. అవును. సో నిరుద్యోగాలు అందరూ కలిసి, అంటే ఈ ఉద్యోగం ఏదైతే నిరుద్యోగులు అందరూ కలిసి గెలిపించుకున్నారు. వాస్తవం. సో అంటే ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరిగినవన్నీ కూడా ప్రతిసారి ఉమ్. లైక్ నేను ఇన్ని పోస్ట్స్ కి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానని చెప్తున్నా. అపోజిషన్స్ చెప్తుంది ఏంటంటే ఇవి మా నోటిఫికేషన్స్ అని. ఇప్పటి వరకు ఇప్పటి నుంచి జరగబోయేది ఒక ఫ్రెష్ రిక్రూట్మెంట్. అంటే అవును. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి హై లెవెల్ వరకు తీసుకునే రిక్రూట్మెంట్. సో దానికి వాళ్ళు చాలా కట్టుబడి ఉన్నారని అనుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 ఎన్ని ఇష్యూస్ అయినా, గ్రూప్ 2 ఎంత జరిగినా కొంచెం అటు ఇటుగానైనా టైం కి కండక్ట్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెళ్దాం, అంటే ఇంకా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాము అన్న ఫీలింగ్ తో ఉన్నారు. నాకు చాలా మంది గవర్నమెంట్ పెద్దలు, మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ రియాజ్ సార్ ఉన్నారు, ఇట్లా కొంతమంది థింగ్స్ తో మనం మాట్లాడినప్పుడు, ఆయన గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి, కొంతమందితో మాట్లాడినప్పుడు తెలుస్తోంది ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ కి గవర్నమెంట్ కట్టుబడి ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు అది ఇది అని చెప్పిన స్టూడెంట్స్ ని డిమోటివేట్ చేసి వాళ్ళకు ఒక, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఎట్లాగైనా నోటిఫికేషన్ కొట్టాల్సిందే, అది 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఎలాగైనా వాళ్ళకు మనం ఒక పాజిటివ్ హోప్ మాత్రమే ఇవ్వగలం. సో ఉమ్. ఇలా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ నిన్న సార్, అండ్ మొన్న కూడా ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్, బట్టి విక్రమార్క గారు. ఆ ఈ రెండు చాలా హోప్ ని నింపాయి స్టూడెంట్స్ లో. నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే గ్రూప్ 1 450, గ్రూప్ 2 700 పోస్ట్స్ అని అన్నారు. సో నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా. సో అలాగా కన్ఫామ్ గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దట్. అది సార్ అయితే సార్, ఇప్పుడు యూపీఎస్సితో పాటు లేకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం సరైన పద్ధతేనా? ట్రెండ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్ గా టాప్ మార్క్స్ వచ్చిన టీఎస్ లో చూసుకున్నాం, అంతకుముందు ట్రెండ్ చూసుకున్నా, గ్రూప్ 1 చూసుకున్నా, లేకపోతే ఆంధ్ర గ్రూప్ 1 చూసుకున్నా, ఓకే. ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అవడం అనేది అదొక సరైన పద్ధతేనా? ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మనకు వచ్చిన దాకా కూడా గ్యారంటీ అయితే లేదు. అయితే రియల్. సో ఇది సరైన పద్ధతేనా? ఎలా ఆలోచించాలి స్టూడెంట్స్? వచ్చే నోటిఫికేషన్ కోసం గ్రూప్ 1 కోసం సపరేట్ ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవ్వచ్చా? సార్ ఎస్ సార్, యాక్చువల్ గా ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ నేనేమంటానంటే లైక్ ఈ గ్రూప్ 1 కానీ యూపీఎస్సి ప్రిపరేషన్ అని కంప్లీట్ గా రెండు ఒక సపరేట్ చేయలేం. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఫర్ సపోజ్ ఓన్లీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఎస్ఎన్టీ లాంటివి కొంచెం ఎక్స్ట్రా చదవాలి.
అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి ఉండే కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో దీంట్లో కామన్ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ ఉంది. సో కానీ కొంతమంది అంటే మైండ్ సెట్ చెప్తున్నాను సార్, కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటుందంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాం, అది ఏ దూరం అంటే మన లోకల్ ప్లేస్ లో కాకుండా ఎక్కడెక్కడో పోస్టింగ్స్ పడతాయి, దానివల్ల మనం పని చేస్తున్నా కానీ బేసికల్ గా యూపీఎస్సీ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ కోసమే వెళ్తాము, లోపట ఏదో పెయిన్, మన ఓన్ స్టేట్ లో పని చేస్తే వచ్చే కిక్కే వేరబ్బా అంటారు కదా, లేకపోతే సాటిస్ఫాక్షన్ వేరబ్బా అంటారు కదా. సో అట్లా మన స్టేట్ లోనే ప్రిపేర్ అవ్వాలి. సో యూపీఎస్సీ వాళ్ళు ఏమనుకుంటారు, యూపీఎస్సీ రేపైనా వస్తుంది ఎల్లుండైనా వస్తుంది నోటిఫికేషన్, గ్రూప్ వన్ చాలా అరుదుగా ఉంటది, పైగా మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది మిగతా ఆస్పిరెంట్స్ తో పోల్చుకుంటే. కానీ ఇన్ఫాక్ట్ వీళ్ళు మనకు మళ్ళీ సార్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ సెంట్రల్ కి షిఫ్ట్ అయ్యే అంటే ఛాన్సెస్ ఉంటాయి కదా, వీళ్ళు కూడా జాయింట్ కలెక్టర్స్ దాకా వెళ్ళొచ్చు, డీసీ దాకా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడా. లేదు సార్, వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు, బట్ దే విల్ బి విత్ ఇన్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఓకే. ఆల్ ఇండియా సర్వీసెస్, అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అన్నట్టు. అంటే ఓకే ఆల్ ఇండియా ఓన్లీ అంటే సర్వీసెస్ ఈవెన్ దో వీళ్ళు కన్ఫర్మ్ అయ్యేసి అయినప్పటికీ విత్ ఇన్ ద స్టేటే ఉంటారు. అవును సార్, విత్ ఇన్ ద స్టేట్ స్టేట్ రిక్రూట్మెంట్ 15 years ప్రాసెస్ కి అని ఉంటుంది. అవుతారు కదా సార్, 15 years కి అవుతారు. సార్ అంటే లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి, డిపెండ్స్. అంటే ఇన్ఫాక్ట్ గ్రూప్ టూ లో ఉన్న కొన్ని పోస్ట్స్ టాప్ మోస్ట్ పోస్ట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కన్ఫర్డ్ అది లైక్ కంప్లీట్ గా ఐఏఎస్ క్యాడర్ తో ఈక్వల్ లైక్ సెంట్రల్ కి వర్క్ చేస్తే అది చేయరు సార్, కంప్లీట్ గా స్టేటే సార్, స్టేట్ సివిల్ సర్వీసెస్ వీళ్ళు. అది సార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రీవియస్ పారామీటర్స్ సార్. లైక్ ఇప్పుడు ఏపీ గ్రూప్ వన్ లో తీసుకున్న మొన్న వచ్చిన తెలంగాణ మార్క్స్ చూస్తున్నా, చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఇప్పటికీ కూడా చూస్తే యూపీఎస్సీ లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10-15 ఐ థింక్ నాకు తెలిసినంత వరకు కొంచెం అటు ఇటుగానైనా ఉన్నారు చాలా మంది. సో వాళ్ళకు మంచి క్యాడర్ వస్తే ఇక్కడే చూస్ చేసుకొని ఇక్కడే పని చేయాలని చాలా మందికి ఉంటుంది. రెండింటిని ఇంటిగ్రేటెడ్ గా, ఈ రెండింటిని కలిపి అంటే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అన్నట్టు కాకుండా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అయిపోయి ఉంటే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే 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 సార్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు గ్రూప్ అంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే అంటే గ్రూప్ వన్ కి ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదు, యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలంటున్నారు, లేకపోతే సార్, ఎక్స్క్లూజివ్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడం ఓకే అంటున్నారు? సరే యాక్చువల్ గా క్లారిటీ సార్, క్లారిటీ. ఎందుకంటే అంటే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే రెండు పడవాలి సార్ ప్రయాణం. ఫర్ సపోజ్ గ్రూప్ వన్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టి యూపీఎస్సీ ఇప్పుడు నీకు ర్యాంక్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ ఒక 22 years క్యాండిడేట్ ఉన్నాడు, ఇప్పుడు అతను హాఫ్ ఆఫ్ అంటే ఇటు గ్రూప్ వన్ పైన అంటే సార్ రెండు కామన్ సిలబస్ ఉన్న అటెన్షన్ ఫోకస్ అనేది ఇంపార్టెంట్. నువ్వు రెండింటిని ఫోకస్ చేయలేవు అని అనిపిస్తే లీవ్ యూపీఎస్సీ అండ్ కంప్లీట్లీ డెడికేట్ ఫర్ గ్రూప్ వన్. ఎందుకంటే సార్ అటెంప్ట్ వేస్ట్ అవుతుంది యూపీఎస్సీలో, మళ్ళీ రేపైనా ఎల్లుండైనా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండింటిని మేనేజ్ చేసే కెపాసిటీని ఉంటేనే వెళ్ళి, నేను ఇప్పటివరకు చాలా మంది ఆస్పిరెంట్స్ ని చూశాను, వాళ్ళు 1-2 అటెంప్ట్స్ ని యూపీఎస్సీ ని పక్కన పెట్టి, ఇన్ఫాక్ట్ మన ఫ్యాకల్టీస్ మన దగ్గర చెప్పే యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ కొంతమందికి అటెంప్ట్స్ ఉంటాయి కేటగిరీస్ ని బేస్ చేసుకుని, వాళ్ళు యూపీఎస్సీని 1-2 సంవత్సరాలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో గ్రూప్ వన్కి వచ్చారు అండ్ దే గట్ గుడ్ రిజల్ట్స్. ఓకే. అలాగే బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు మీకు చెప్పాను సార్, యూపీఎస్సీని నెగ్లెక్ట్ చేయలేదు, వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అండ్ ఇప్పుడు మన గ్రూప్ వన్ లో కూడా 450+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే. 2 things ఉన్నాయి, అంటే వీఆర్ నాట్ ద రైట్ పర్సన్స్, అంటే కరెక్ట్ గా అంటే స్టూడెంట్ కెపాసిటీని బట్టి నువ్వు కంప్లీట్ గా గ్రూప్ వన్ ని అంటే యూపీఎస్సీని వదిలేసి గ్రూప్ వన్ వదిలేయాలో చెప్పగలుగుతాం. అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు సార్ నేను చెప్తుంది. అంటే ఓకే. అందరూ దాన్ని వదిలేసి దీనికి రావాలి, అందరూ రెండింటిని మేనేజ్ చేయాలి, గ్రూప్ వన్ ని వదిలేసి యూపీఎస్సీని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పలేదు. నీకు ఫర్ సపోజ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి నువ్వు ఇంకా తెలంగాణ ఆస్పెక్ట్స్ ఏం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వలేవు, ఈ టైంలో యూపీఎస్సీని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. సో యూపీఎస్సీని పక్కన పెట్టి ఫుల్ ఫ్లెజ్డ్ గా తెలంగాణ సబ్జెక్ట్స్ ని ఫోకస్ చేయాలి, ఇది వన్ అప్రోచ్. అంటే లైక్ కస్టమైజ్డ్ అప్రోచ్ ఉంటుంది సార్, వన్ సైజ్ అప్రోచ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు, అది నేను చెప్తుంది. ఓకే ఓకే సార్. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద సమస్య స్టూడెంట్స్ బాధపడతా ఉన్నారు. సో తెలుగు తెలుగు ఎస్ అభ్యర్థులకి అన్యాయం జరిగింది అనే పాయింట్ చాలా మంది ఇప్పటికీ ఉంది. స్టూడెంట్స్ దాంట్లో బాగా ఇదవుతున్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా తెలుగులో ప్రిపేర్ అవ్వడం అనేది అనవసరం అనే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా రావడం జరిగింది. చాలా మంది ఆన్లైన్ లో కమెంట్స్ చూస్తున్న స్టూడెంట్స్ ఒకటే చెప్పుకుంటారు, ఏ వీడియోనా చూడండి గ్రూప్ వన్ సంబంధించి తెలుగు అభ్యర్థులకి అన్యాయం జరిగింది. సో సార్. ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే మనం డిసైడ్ అంటే మనము దాని గురించి కన్క్లూజన్ ఇవ్వలేము, కానీ అప్కమింగ్ తెలుగులో గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వచ్చా?
దీన్ని మనం ఎలా సార్ ఇది ఒక యూనో పెద్ద సందిగ్ధమైన క్వశ్చన్ సార్. డైలమాలో ఏది చెప్పినా కూడా యూనో నెగటివ్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఐ ట్రై టు బ్యాలెన్స్ సార్. నేను యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చాయి. ఐ మేడ్ అ వీడియో అంటే క్లియర్ గా దీని గురించి. బట్ మళ్ళీ మీకోసం స్పెషల్ గా చెప్తుంది ఏంటంటే Yes, sir. సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ తెలుగు మీడియం లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ అంటే 100% కష్టం సార్. కొంతమందికి ఇంగ్లీష్ లో రాయడానికి కూడా చేయి కదలదు. సో అంటే లైక్ ఇంగ్లీష్ అంటేనే ఒక మైండ్ లో చాలా నెగిటివిటీ, అభద్రతా భావం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే చాలా చాలా ఇబ్బందులు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే పూర్తి స్థాయిలో తెలుగు మీడియం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కంటిన్యూ చేయండి. ఎందుకంటే సార్, మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక నెగిటివిటీ వచ్చింది. సో దీన్ని బట్టి గవర్నమెంట్ రేపు సరైన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అంటే ఒకటి ఎగ్జామినర్ సార్ ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తున్న ఒక పర్సన్ తన మైండ్ లో కూడా ఒక సింపతి వచ్చింది. తెలుగు మీడియం వాళ్ళని చులకన చేయకూడదు, వాళ్ళని కూడా చేస్తే గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు రిపీట్ అయినట్టే నెక్స్ట్ కూడా రిపీట్ అవుతుంది అని మనకి ఎటువంటి కంక్లూజన్స్ లేవు. అండ్ గవర్నమెంట్ కూడా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే సార్, తెలుగు లోకల్ లాంగ్వేజెస్ పైన చాలా ప్రెషర్ ఉంది. తమిళనాడులో మనం చూడొచ్చు. ఇప్పుడు పైగా డీలిమిటేషన్ 3 లాంగ్వేజ్ పాలసీస్ వీళ్ళ విషయంలో ఆ లోకల్ లాంగ్వేజ్ కి హ్యూజ్ సపోర్ట్ వస్తోంది పొలిటికల్ గా కూడా. నేనేమనుకుంటున్నానంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన ఇప్పటిది ఏదైనా కానీ నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే ఎగ్జామ్స్ పైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎటువంటి వివక్ష ఉండదు, సో తెలుగు మీడియంలో కంటిన్యూ చేసే వాళ్ళు చేయండి అని చెప్తే బాగుంటుంది. సో అంటే వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయాలి సార్. ఎందుకంటే తెలుగు మీడియం తప్పు అంటే ఆ నమ్మకం చెప్పకపోతే స్టూడెంట్స్ లో చాలా ఆ నెగిటివిటీ ఎలా ఉంటుందంటే సార్, నేను ఒక తెలుగు మీడియం ఆస్పిరెంట్, నేను అంతఃకరణ శుద్ధితో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిలబస్ ని కంప్లీట్ చేసి ఇంటిని పక్కన పెట్టి ఫాస్ట్ హైదరాబాద్ కు వచ్చి లక్షల రూపాయలు ఎంత పర్ఫెక్ట్ చదివినా నా మైండ్ లో ఈ భయం ఉంటే, తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు రావేమోనన్న భయం ఉంటే లేదు నువ్వు సార్, అంటే ఎంత ఎఫర్ట్స్ చాలా పెట్టినా. మంది ఒక్కొక్కరు కమెంట్ చేస్తా ఉంటే, అంటే నేను ఇంకా దాని గురించి నేను ఎక్కువ ఎలా అంటే ట్రాక్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దాని చాలా బాధలో, అంటే చాలా సంవత్సరాలు కష్టపడి తక్కువ మార్కులు వస్తే ఆ పెయిన్ అనేది మనం కంటే కూడా అనుభవించే పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా సార్, చాలా. సో ఇంకోటి అందుకనే డిమోటివేషన్ సార్ చుట్టుపక్కల డిమోటివేట్ నుంచి. అయిపోతున్నారు. మళ్ళీ దీని గురించి ఒక డిస్కషన్ అనేది ఒక పాజిటివ్ దృక్పథంతో డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది మేధావ వర్గాల్లో కూడా. అన్నెసరీ అంటిల్ అన్లెస్ ఈ తెలుగు స్టూడెంట్స్ తెలుగు అన్యాయం జరిగింది ఎలా చేస్తే మనం ఈసారి న్యాయం చేయగలుగుతాము అనేది అదే ఒక సార్. పాజిటివ్ దృక్పథంతో మీరు చెప్పినట్లు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 8 వేల మంది 9,000 మంది ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ రాశారు తెలంగాణకు అవును, సంబంధించి. 12,000 వేరియస్ 12,000 అప్రాక్సిమేట్ 12,000 ప్లస్ మెంబర్స్ ఇంగ్లీష్ లో రాశారు. అవును సార్. సో ఇంకొక వాదన ఉంది. ఎక్కువగా ఇంగ్లీష్ రాసిన వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనేది ఒక అపోహ. నిజమా? సార్ అంటే నిజంగానే బానే రాస్తే బానే మార్కులు రావచ్చు కదా సార్. అంటే లైక్ మనం ఎప్పుడు ఎవరి పేపర్లు చూడలేదు, చూడకుండా అంటే లైక్ ఈ అలిగేషన్స్ ఉన్నాయి, అందులో ఎంతవరకు నిజమో తెలీదు. ఒకటి, తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చినవి అన్న వాదన 100% బలమైంది. దాని అర్థం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అనవసరంగా మార్కులు వేశారు. ఐ డోంట్ అగ్రీ సార్. అంటే లైక్ ఇంగ్లీష్ మీడియంలో మంచి రైటింగ్ ఉండి తక్కువ వచ్చిన వాళ్ళు కూడా, కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నోటిఫికేషన్ లో చూస్తే రైటింగ్ కి వాల్యుయేషన్ లేదు, కంటెంట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది అని తెలుస్తుంది. కానీ తెలుస్తుంది ఏంటంటే బాగా రాసిన ఒక పర్సన్ స్టూడెంట్ ఉన్నాడు, రైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మంచి కంటెంట్ ఉంది, బట్ దే గాట్ లెస్ మార్క్స్. అంటే రైటింగ్ ప్రయారిటీ ఇచ్చారు అనేది అంటే మంచిది కాదు. గవర్నమెంట్ కూడా దాని గురించి తీసుకోవాలి. అండ్ సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు వచ్చాయంటే మేబీ మంచిగా రాస్తే మంచిగా వచ్చి ఉండొచ్చు సార్. వీ కెనాట్ సే బాగా రాయకుండా మార్కులు వచ్చాయి అనేది అది ఫేక్ అలిగేషన్స్. ఏ స్టూడెంట్ ని కూడా మనం అలా అనడానికి వీల్లేదు. ఓకే, ఓకే, ఓకే. సార్ అయితే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 వీటితో పాటు అదర్ ఎగ్జామ్స్ ఏమన్నా ప్రిపేర్ అవ్వచ్చా? ఎలాంటి సిలబస్ సిమిలర్ గా ఉంది అదర్ ఎగ్జామ్స్? సార్, గ్రూప్ 1 లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 లో కూడా సేమ్ సార్. సేమ్. కొన్ని వేరియేషన్ సార్, అంటే కొన్ని సబ్జెక్ట్స్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 ఈ మూడిట్లో 65 to 70% సేమ్ సార్. అయితే యూపీఎస్సీ లో ఉన్న సిలబస్ 100 తీసుకుంటే అందులో 60% మళ్ళీ స్టేట్ లో ఉంది. ఓకే. అంటే ఆ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ ఫస్ట్ దాన్ని పాయింట్అవుట్ చేసుకొని
యూపీఎస్సికి దీనికి ఉన్న కామన్ సిలబస్ ని చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఈ కామన్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో కూడా అంటే ఒకనొక ఎక్స్టెంట్ లో నువ్వు తెలంగాణ పాయింట్స్ ని బలంగా నేర్చుకొని నీకు తెలియకుండానే నువ్వు యూపీఎస్సికి తెలంగాణకు ఉన్న కామన్ పాయింట్స్ ని నెగ్లెక్ట్ చేస్తే నీ ఓన్ ప్రాబ్లమ్ ని నువ్వే క్రియేట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే ఓకే సో ఐడెంటిఫై దట్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, యూపీఎస్సి స్టూడెంట్స్ కి ఉండే స్ట్రెంగ్త్ ఈ రెండింటికి ఉన్న కామన్ సిలబస్ పైన ఎక్కువ మార్కులు సాధించుకోవడం. నెగటివిటీ వీక్నెస్ ఏంటంటే తెలంగాణ పాయింట్ లో తక్కువ మార్కులు రావచ్చు. నీ వీక్నెస్ ని బలంగా మార్చు, అంతేకాని నీ స్ట్రెంగ్త్ ని వీక్నెస్ చేసుకో. ఓకే సార్, ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని ఒక పాజిటివ్ దృక్పథంతో మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి అలాంటి అభ్యర్థులకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి? ఎందుకంటే సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ఆవిర్భావం అయినాక ఫస్ట్ పోస్టింగ్, ఫస్ట్ గ్రూప్ వన్ సంబంధించింది. సో మళ్ళీ సరే అది మిస్ అయ్యింది, మళ్ళీ ఎలా వాళ్ళు శక్తిని కూడగట్టుకొని ప్రయత్నం చేయాలి? దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలండి? ఎలా ఉండాలి, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి? సార్ ఓపిక సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్. అంటే అన్నిటికీ మన ఓపికనే సమాధానం. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ అంటే మన మన జీవితమే ఒక ఆశావాద ధోరణితో స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది అన్న మైండ్ సెట్ తోనే చదవాలి. ఒక 1 month చదువుతాడు సీరియస్ గా, తర్వాత ఎవరో పక్కన వాళ్ళు వచ్చి నోటిఫికేషన్ రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు అని చెప్పేసరికి ఈ సీరియస్ గా ఉన్న క్యాండిడేట్ అన్సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక చెవిటి కప్ప అనే స్టోరీ మీరు వినే ఉంటారు. నువ్వు నిజంగా ప్రిపేర్ అవుతే ఓన్లీ 1 టార్గెట్, ఒక 6 months టైం పెట్టుకో, సిలబస్ కంప్లీట్ చేయి. కంప్లీట్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ గురించి ఆలోచించు. ఈ లోపు నోటిఫికేషన్ వస్తే సిలబస్ ని ఫాస్ట్ అప్ చేసుకో, లేట్ వస్తే ఎక్కువ రివైజ్ చేసుకో. 6 months లో సిలబస్ అయిపోయింది, నోటిఫికేషన్ గురించి ఇంకా ఏం స్పష్టత లేకపోతే నువ్వు జాబ్ చేసేవాడు అయితే జాబ్ కంటిన్యూ చేయి. ఏదైనా నీకు ఫైనాన్షియల్ గా స్టేబిలైజ్డ్ గా ఉంటే ఇంకాస్త టైం పెట్టుకొని చదువుకో, లేకపోతే ఏదైనా పార్ట్ టైం జాబ్ లో ఉండు. నీ సిచ్యువేషన్స్ ప్రకారం నువ్వు మోల్డ్ అవ్వాలి. ఎవరి చేతిలో ఉండదు సార్. కొన్నిసార్లు పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏదో ఒక ఎలక్షన్స్ వస్తాయి దగ్గరలో, అప్పుడు సీఎం లాంటి వ్యక్తి లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు నోటిఫికేషన్స్ వస్తాయని. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ పక్కన పడొచ్చు. ఇంకొక రకంగా ఎలక్షన్స్ కి టైం ఉంది అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇవ్వకపోవడంతో కూడా గవర్నమెంట్ కి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇస్తే గవర్నమెంట్ కి ప్లస్ అవుతుంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఇస్తేనే మంచిది. వాళ్ళు ఇస్తారు కన్ఫర్మ్. నోటిఫికేషన్ వస్తుందో రాదో అన్న కాన్సెప్ట్ తో సగం సగం చదవు, వస్తుంది అన్న కాన్ఫిడెంట్ గా చదవండి. అండ్ మంచి ట్యూటర్ ని, మంచి మెంటార్ ని. సో నీకు సెల్ఫ్ స్టడీ ప్లస్ ఉంటే గో ఫర్ సెల్ఫ్ స్టడీ. నీకు సెల్ఫ్ స్టడీ కష్టం అనిపిస్తే గో విత్ గుడ్ మెంటార్ విత్ గుడ్ క్లాసెస్. అండ్ అండ్ మంచి ప్లాన్ సార్. ఒకవేళ సెల్ఫ్ స్టడీకి వెళ్ళే వాళ్ళ వాళ్ళు సడన్ గా పాలిటీ గుర్తొచ్చినప్పుడు పాలిటీ, హిస్టరీ గుర్తొచ్చినప్పుడు హిస్టరీ, జాగ్రఫీ గుర్తొచ్చినప్పుడు జాగ్రఫీ, ఇలా కాదు. ఒక స్థిరమైన నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఒక పాలిటీ వెయిటేజ్ ఎంత ఉంది, ఫర్ సపోజ్ గ్రూప్ 2 తీసుకున్నాం అనుకోండి సార్, సింపుల్ థింగ్. గ్రూప్ 2 లో ఎకానమీకి 150 మార్క్స్ వెయిటేజ్ ఉంది, తెలంగాణ మూమెంట్ కి 150 మార్క్స్ వెయిటేజ్ ఉంది. పాలిటీ అండ్ పాలిటీ విత్ సొసైటీ కలిపితే ఒక 75 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సొసైటీలో ఉన్న పాలిటీ ఎలిమెంట్స్, ఈ 3 సబ్జెక్టులను గట్టిగా ప్రిపేర్ అవుతే నీకు 375 మార్క్స్ నీ చేతుల్లో ఉన్నాయి. ఫస్ట్ దాన్ని ఫోకస్ చేయి. అంటే నీ ప్లాన్ ఇలా ఉండాలి. అంటే లెస్ ఎఫర్ట్స్ మోర్ గెయిన్స్, ఆ థింగ్స్ లో ఉండాలి. ఫర్ ఇప్పుడు కొంతమందికి సిలబస్ మారుతుందేమో, అప్పుడు తెలంగాణ మూమెంట్ పైన ఒక కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, మూమెంట్ పక్కన పెట్టు. సో ఎకానమీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, పాలిటీ ఖచ్చితంగా ఉంటుంది, మారదు. సో అంటే ఎవరికి తెలుసు, ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, మీకు చేస్తారు, సార్ సిలబస్ మారుతుందా? మనకు తెలుసా సార్? అంటే ఎవరో నువ్వు నోస్ ఇట్. సో ఏదో స్పెక్యులేషన్స్ చెప్తారు, ఒక పర్సన్ అంటే సిలబస్ మారుతుందని, రేపు మారకపోతే పరిస్థితి. అంటే బాగా అంటే చెప్పుడు మాటల్ని నమ్మకండి, అనుభవం ఉన్న వ్యక్తుల మాటలు వినండి. ఎప్పుడైనా పాజిటివ్, ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. నువ్వు నిజంగానే ఆ గ్రూప్ 2 కి లేకపోతే గ్రూప్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే పాజిటివ్ వేతో, టైం పాస్ కి మాత్రం ప్రిపేర్ అయిపోయి మీ జీవితాల్ని పనంగా పెట్టకండి. సో లోతు తెలుసుకోండి. లోతు తెలియకుండా దిగి అరే ఇంత లోతు ఉంటుందని నేను అనుకోలేదు, అనవసరంగా దిగాను అని ఆలోచించకండి. మీరు ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఈ సముద్రంలోకి దూకాలంటే దాని లోతు తెలుసుకోండి. లోతు తెలిసిన వాడికి అడగండి, లోతు తెలియని వాడికి అడిగి ఈ కాంపిటేటివ్ అంటే ఈ పల్స్ ఏంటో తెలియని వాడి దగ్గరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీ రా తమ్ముడు అంటాం, వచ్చిన తర్వాత నీకు కష్టం.
సో ఎంత కష్టపడాలి, ఎంత టైం పెట్టాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అని పూర్తి స్థాయిలో తెలుసుకొని అప్పుడు దిగు. అది నేను చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్ అండ్ సరే, ఇన్ఫర్మేషన్. థ్యాంక్ సో థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీరు టైం ఇవ్వాలి. స్టూడెంట్స్ అడిగే డౌట్స్ అన్ని కూడా మీ ముందు పెడతాను, పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇట్ ఈస్ కైండ్ తప్పకుండా. ఆఫ్ మోటివేషన్ సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి మోటివేషన్ లేకుండా మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వేతో ఆలోచించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది అందరు ప్రతి ఒక్క అభ్యర్థి అర్థం చేసుకోవాలి. అంటే అవును సార్. ఎప్పుడు కూడా జనరల్గా ఏంటి అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ కి ఎక్కువగా కొంతమంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు అట్రాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ సైడ్ వెళ్లకుండా పాజిటివ్ గా ఆలోచించేవాడు సక్సెస్ అవుతుంది నాకు నిజం తెలిసి. సార్. ఆ పాజిటివ్ అనేది మనం పెంచాలి, స్టూడెంట్స్ లో నమ్మకం పెంచాలి, వాళ్ళు డిమోటివేట్ అవ్వకూడదు, మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా ఒపీనియన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా మీరు చెప్పే మాటలు కొంతమంది అన్న విని ఒక్కరు కూడా తను మారి ఆలోచన చేసినా కానీ, సో మనం చేసిన దానికి, మనం ఇంత టైం మనం పెట్టిన దానికి కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్.